చాలా మంది భయపడుతుంటారు మీ భవిష్యత్తు కొరకే. రేపు నా భవిష్యత్తు ఏమైపోతుందో, రేపు శూన్యమైపోతుందేమో, నాకు చూస్తే ఇన్ని ఈఎంఐలు ఉన్నాయి, నాకు చూస్తే ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు చూస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, రేపు నా భవిష్యత్తు ఏమైపోతుందో, రేపు నా భవిష్యత్తు చీకటి అయిపోతుందనే భయాలు నీ మీద ఉన్నాయి. భయపడవద్దు. నువ్వు ఎప్పుడు భయపడుతున్నావంటే నువ్వు నీ అప్పుల విషయంలో కానీ, నీ యొక్క కార్యాల విషయంలో కానీ నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు. నీ శక్తి మీద కాదు, దేవుని శక్తి మీద ఆధారపడు. దేవుడు ఆ టైంకి, ఆ సమయానికి దేవుడు ఏదో మార్గం తెరుస్తాడంతే. నాకున్న ప్రతి సమస్యలకు నేను నేర్చుకున్నది అదేనండి. నా వ్యక్తిగతమైన సాక్ష్యం ఏంటంటే, నా చేతులు ఎప్పుడు కూడా రూపాయి ఉండదు, కానీ ఆ సమయానికి ఏ టైం నాకు అవసరం ఉందో, ఏ సమయానికి ఏది కావాలో అది దేవుని మీద అరిగి ప్రశాంతంగా ఉంటాను అంతే. దేవుని మీద ఆధారపడి ప్రశాంతంగా ఉంటాను. ఆ సమయానికి దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక మార్గము ద్వారా దేవుడు దాని మార్గాన్ని తెరుస్తాడు. అంతేగాని ఐరాన పడిపోయి గోల చేస్తూ అదో అయిపోయింది, ఇదే అయిపోయింది, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా క్లోజ్ అయిపోయింది అని నిరాశ పడితే దానివల్ల ప్రయోజనం లేదు. ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి.